సార్ డెంటల్ ఇంప్లాంట్ ఎంత ఉంది సార్? డెంటల్ ఇంప్లాంట్ వచ్చేసి మనకి కంపెనీ ప్రకారంగా మనం డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో చాలా కంపెనీస్ తయారు చేస్తూ ఉన్నాయి. మనం వెళ్ళే కంపెనీ ప్రకారంగా మనకి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. మన సెల్ ఫోన్స్ కానీ ఇంకోటి కానీ అట్లా. సో జనరలైజ్డ్గా చాలామంది మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఏంటంటే ఆ క్లినిక్లో ఆ రేట్ ఉంది, ఈ క్లినిక్లో ఈ రేట్ ఉంది, మీ క్లినిక్లో ఈ రేట్ ఎందుకు ఉందని కంపేర్ చేస్తూ ఉంటారు. రేట్ వేరియేషన్ అనేది తప్పకుండా ఉంటుందండి. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే రేట్ వేరియేషన్ తప్పకుండా ఉంటుంది. రేట్ వేరియేషన్ ఎందుకు ఉంటుంది అంటే మీకు డాక్టర్ గారు మీ ఎముకకు సంబంధించి ఏ ఇంప్లాంట్ అయితే బాగుంటుంది అని ఒక 3D ఎక్స్రే ద్వారా నిర్ధారించి ఒక డెసిషన్ తీసుకుంటారో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో అది నిర్దేశించినప్పుడు ఏ కంపెనీకి సంబంధించి తీసుకున్నారో ఆ కంపెనీ దాన్ని బట్టి ఆ కాస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ డాక్టర్ గారు ఎంత ఎక్స్పీరియన్స్డ్, హాస్పిటల్లో మీకు ఏ విధమైన స్టెరిలైజేషన్ పద్ధతి అవలంబిస్తున్నారు, సో దానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, దానికి ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్, ఇన్ని ఏళ్ల కఠోర పరిశ్రమ, సో ఇవన్నీ కలగలుపుకొని డాక్టర్ గారు మీకు చార్ట్ చేస్తారు. ఓన్లీ ఇంప్లాంట్ అంటే మీరు తీసుకొచ్చుకొని వేసుకునేది కాదు, ఇంకోళ్ళు వేసుకునేది కాదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు డాక్టర్ గారి దగ్గర ఇంప్లాంట్ గురించి అడగండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను అందరి పేషెంట్స్ చెప్పేది రేట్ కంపారిజన్ కనుక మీకు డిఫరెన్స్ ఉన్నట్టయితే మీ మనసులో ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీరు అడిగే పద్ధతి ఏంటంటే, సార్ నాకు ఇది ఏ ఇంప్లాంట్ వేస్తున్నారు, ఏది మంచిది ఎంత ఉంది, అది నాకు వేస్తే ఎంత అవుతుంది, ఈ విధంగా అడిగితే మనకి హెల్తీగా ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంది, ఇక్కడ ఎంత తక్కువ ఉంది, అది తప్పు పద్ధతి.